అందుకనే చాలామంది ఈ సినిమా ఏంటంటే మొదలుపెట్టిన దగ్గర నుంచి అన్ని కష్టాలే అన్నాడు ఎవడో. పరమశివుడు ఊరికినే ముక్తిని ప్రసాదించడు. 10 కాలాల పాటు విష్ణుబాబు కన్నప్పగా నిలబడిపోతాడు అని చేయడానికి ఇలాంటి కష్టాలన్నీ పెడుతూనే ఉంటాడు. మీకు ఇంకొక విషయం, లోక కళ్యాణార్థమై వర్షం పడే ముందు ఉరువులు, మెరుపులు, దడదడలు, సౌండ్స్ తప్పవు. అందుకే ఆయనకి ఇలాంటి, అందులో మోహన్ బాబు గారిది తోలు మామూలుగా మనం లెదర్తో చేసిన గుండె కాదు, అతుంది అదొక స్టీలు. దాన్ని ఎన్నన్నానండి అలా పెట్టి ఊరుకుంటాడు తప్ప కొట్టుకుంటారు ఆయన్ని కొట్టుకుంటారో అని చెప్పగలిగినటువంటి చావున్నటువంటి వ్యక్తి. దానికి తోడు మోహన్ బాబు గారు ఇన్ని సంవత్సరాల శివపూజ ఫలితంగా తన కుమారుడైనటువంటి విష్ణుబాబుతోటి కన్నప్ప సినిమా తీయాలనుకోవడం ఒక అద్భుతమైనటువంటి ఆలోచన. అది ఆయనకు కలిగిందని ఆయన అనుకుంటాడు, నేను అద్భుతమైన నటన ప్రదర్శించానని విష్ణుబాబు అనుకోవచ్చు, ఇందులో నటించిన వాళ్ళు అనుకోవచ్చు. ఇదంతా ఈశ్వరేచ్ఛ అనేది మాత్రం మనం తెలుసుకోవాలి. ఆయన చేసినటువంటి డిజైన్లో మనందరం చిన్న చిన్న పావులు మాత్రమే, మనం చేసి తీరాలి.